పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మహమూద్ ఫతావుల్లా ముఖ్య అతిథిగా పాల్గొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అర్హులైన 1000 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. టీడీపీ సీనియర్ నేత మహమూద్ ఫతావుల్లాతో మా ప్రతినిధి అబ్దుల్ రజాక్ ఫేస్ టు ఫేస్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రేపటి నుండి రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అయితే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రంజాన్ మాసం మొత్తంలో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో, కఠోరమైన ఉపవాస దీక్ష ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ నెల మొత్తం వెసులుబాటు కల్పించే విధంగా, వాళ్ళందరికీ నెల మొత్తం సరిపడే విధంగా ప్రతి కుటుంబానికి తమ వంతు సహాయార్థం ఏదైతే ఉందో రేషన్ కిట్లు పంపిణీ చేయడం. ఈ రేషన్లో అయితే బియ్యం దగ్గర నుండి నిత్యావసరాలు కానివ్వండి, లేకపోతే కందిపప్పు కానివ్వండి, తదితర ఏదైతే వాళ్ళకి ఉపయోగపడే రేషన్ కిట్లు అన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇమాజ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏదైతే ఉందో రేషన్ కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ రేషన్ కిట్లు ఒకసారి మనం విజువల్స్లో మనం చూడొచ్చు. ఒకసారి ఎవరైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే కఠోరమైన ఉపవాస దీక్షలు ఎవరైతే చేస్తారో, ముస్లిం ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించే విధంగా ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతూ ఉంటారో, లేకపోతే ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉంటారో సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి సుమారు 1000 మంది వరకు అయితే ఇక్కడ వాళ్ళకి నిత్యావసరాలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, వాళ్ళకి నిత్యావసరాలు అయితే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ పశ్చిమ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఫతావుల్లా అయితే ఇక్కడ రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నిత్యావసరాలు పంపిణీ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతం మనం వాళ్ళతోనే నేరుగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఫతావుల్లా మనతో పాటు ఉన్నారు. సార్, ఈ రోజు ఎంతమందికి నిత్యావసరాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది? అసలు రంజాన్ మాసం ప్రారంభం అవ్వకముందు ఇవాళ్లే మీరు నిత్యావసరాలు పంపిణీ చేస్తా ఉన్నారు. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఎంతమందికి పంపిణీ చేశారు వాళ్ళు? ఈరోజు విజయవాడ నగరంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న సొసైటీ ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ. ఈ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెలకు ప్రారంభమయ్యే ఒక రోజు ముందు ముస్లిం పేదలు ఎవరైతే ఉపవాసాలు ఉండాలనుకుంటున్నారో కానీ వారి ఆర్థిక స్తోమత వల్ల వాళ్ళు ఉండలేకపోతున్నారు, అటువంటి వాళ్లను గుర్తించి ఈ సంస్థ అధ్యక్షులు మౌలానా సయ్యద్ అహ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు విజయవాడ నగరంలో ఈ కళ్యాణ మండపంలో 500 మందికి రంజాన్ కిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బియ్యం, కందిపప్పు, మంచినూనె, పంచదార, టీ ఆకు ఏదైతే ఉపవాసాలు ఉండటానికి పొద్దున భోజనానికి, సాయంత్రం భోజనానికి అవసరం ఉన్నాయో ఆ సరుకులన్నీ అందులో పొందుపరిచి ఒక కిట్ను ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఈ సంస్థ ఈ రోజే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ సంస్థ ఇమాం ఇబ్నే బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా కరోనాలో కూడా బ్రహ్మాండమైన సేవలు అందించిన సంస్థ ఈ సంస్థ. ఆంధ్ర రాష్ట్రంలో ఏ సంస్థలైతే కరోనాలో సేవలు అందించాయో ఆ సంస్థలో ముందు వరుసలో ఉన్న సంస్థ ఈ సంస్థ. ఎందుకంటే చాలామంది 2 కిలోలు బియ్యం, 1 కిలో కందిపప్పు ఇచ్చి కరోనాలో ఫోటోలు, వీడియోలు వేసుకున్నారు. కానీ ఈ సంస్థ 2-3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చిన ఏకైక సంస్థ విజయవాడ నగరంలో ఉందంటే ఇమాం ఇబ్నే బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఒకటే. కాబట్టి ఇటువంటి సంస్థలు ఇంకా రావాలి. ఇటువంటి ధార్మిక పండితులు ఏదైతే సామాజిక సేవలు ఉన్నారో ఇటువంటి పండితులు కూడా ముందుకు వచ్చి హిందూ ముస్లిం తేడా లేకుండా కులాలకు మతాలకు అతీతంగా సేవలు అందించాలని నేను అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. సో సంస్థ నిర్వాహకులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే సేవ చేస్తూ ఉన్నారో, మీరు నిత్యావసరాలు పంపిణీ చేస్తూ ఉన్నారో విజయవాడలోనే పంపిణీ చేస్తారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల్లో కూడా పంపిణీ చేసే అవకాశం ఏమైనా ఉందా? అల్హమ్దులిల్లా గత 15-17 సంవత్సరాల నుండి ఈ సంస్థ అనేక చోట్ల అనేక ప్రాంతాలలో రంజాన్కు మొదటి రంజాన్లోనే పేదవాళ్ళకి ఉపవాసంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎటువంటి వాళ్ళకి బాధ కలగకూడదని వాళ్ళకి నెల సరిపడిన నిత్యావసరాలు ఏదైతే ఉంటాయో తప్పకుండా అవన్నీ మనము ప్రతి సంవత్సరము ఆంధ్ర రాష్ట్రాల్లో అనేక చోట్ల ప్రత్యేకంగా విజయవాడ ఈ నగరంలో మనము పంపిణీ చేస్తున్నాము. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఇమాం ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఒక్క సంవత్సరమే కాదు, గత 15-17 సంవత్సరాల నుండి ఎవరైతే రంజాన్ మాసం ఏదైతే ప్రారంభం కానుంది, సో ఈ నేపథ్యంలో ఎవరైతే
పేద ముస్లిం ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళందరికీ నెల మొత్తం సరిపోయే విధంగా నిత్యావసరాలు ఒక కుటుంబానికి నెల మొత్తం సరిపోయే విధంగా వాళ్ళకి బియ్యం కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, నిత్యావసరాలు అన్ని ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ విజయవాడ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరియు ముఖ్యంగా పలు జిల్లాల్లో కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా నిత్యావసరాలు అందించే ప్రక్రియ ఏదైతే నిరంతరం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇది కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో అబ్దుల్ రజాక్, మహా న్యూస్.